వైష్ణవి అనే అమ్మాయి హత్య జరిగింది రీసెంట్ గా మన అందరికి తెలిసిందే. అయితే వాళ్ళ ఆయన ఇవాళ మార్నింగ్ అస్వస్థ గురైందని హాస్పిటల్ తీసుకుపోయారు. ఏమైనా సింపతి గేమ్ ప్లాన్ చేస్తున్నారా, లేకపోతే పోలీసులు ఏమన్నా ఆయన చంపనీకి ఏమైనా ప్లాన్ చేస్తారా? ఏమనుకుంటున్నావు? పోలీసు వాళ్ళు ఎందుకు చంపుతారు? వాడు యాక్షన్ చేస్తాడు, అది అందరికి ఎరకలేదా? వాడు 3 రోజుల క్రితం మంచిగా ఉండి ఇప్పుడు గుండె పోటు వచ్చింది, అది పోటు వచ్చింది. వాడు డాక్టరే కదా. అమ్మాయికి మత్తు ఇంజక్షన్ చంపేటప్పుడు గుండె పోటు రాలేదు, మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? వాడు గుండెపోటు కాదేం కాదు, వాళ్ళ అన్నలు వదిలిపెడితే లేకపోతే పోలీసు వాళ్ళు ఏదో మొత్తానికి వాడు యాక్షన్ చేస్తాడు. 4 దినాలు బతికి బయటపడదామా, వాళ్ళు వెనకంగా ఏదో ఒకటి నడుపుతూనే ఉంటారు కదా. అవన్నీ ఎలా బయటికి తీసుకురావాలా, ఎవరితోటి మాట్లాడితే బయటకు వస్తారని అవన్నీ ఉంటాయి కదా. ఆయన యాక్షన్ చేస్తాడు 4 రోజులు. ఇప్పుడు వాళ్ళ కుటుంబం కూడా అరే నా చెల్లె ఉసురు తలిగిందిరా, అదిరా ఇదిరా అని వీళ్ళు కూడా అనుకుంటారు. కానీ అదంతా నాటకం. వాళ్ళు ఏంది పోలీసు వాళ్ళు, వాడు పెద్ద హీరోనా? అంతమంది బందోబస్తు ఎందుకు పెట్టిండ్రు? అరే సచిన వాళ్ళది సానుభూతి పోయి బతుకున్నోనికి అంతమంది పోలీసు వాళ్ళని పెట్టి కాపలా పెట్టిండ్రు హాస్పిటల్. అదేంది గవర్నమెంట్ కదేనా చేసేది? వన్ చుట్టూ ఇంకా పెట్టవాను. ఇంకా ఏరేటోళ్ళు ఉంటారు కదా పెద్ద పెద్దోళ్ళు, ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వాళ్ళ వన్ చుట్టూ ఉండవాను. అదే నా కాపలా కాసేది. వాళ్ళు చచ్చి ఎక్కడో తిప్పలు పడి వాళ్ళు ఎక్కడ అన్నలు వాళ్ళ తల్లి రోహన వాళ్ళ తల్లి ఎడుతుంటే అసలు చూసేటోళ్ళకే బాధ అనిపిస్తుంది. మరి వాళ్ళకి బాధ అనిపించట్లే? ప్రభుత్వానికి ఎందుకు పట్టించుకోవట్లేదు? గట్టిగా ప్రభుత్వం దీన్ని పట్టించుకోవాలా, వానికి తగిన శిక్ష ఎలా, లేకపోతే వాళ్ళ గొప్ప చెప్పవాను. లేకపోతే మాలాంటి వాళ్ళు ఉంటారు కదా బొచ్చ మంది లేడీస్, ఇవాళ మహిళా మండలం అంతా ఆడబోయారు. మేము మహిళా మండలం అదేందో జరిగింది ఇదేదో జరిగింది అమ్మలక్కలు ఉరుకొస్తారు. అసలు శివాజీ గురించి మాట్లాడినప్పుడు అమ్మలక్కలు మహిళా మండలి ఎట్లా మాట్లాడింది ఆ రోజు? మరి ఇలా ఒక ఆడకూతురు నిండు 5 నెలల గర్భిణీ స్త్రీ చచ్చిపోయిందంటే ఆ మహిళా మండలి ఆడపోయినరు, ఆ లేడీస్ ఎక్కడ పోయినరు అంటే అది మాట్లాడడానికి వస్తారు, బట్టల గురించి మాట్లాడడానికి వస్తారు. కానీ ఒక ప్రాణం పోయింది, అయ్యో ఒక ఇల్లు కూలిపోయిందిగా. వాళ్ళ కుటుంబాన్ని చూసన్నా ప్రతి ఒక్క ఆడవాళ్ళు ముందుకు రావాలి ఈ అమ్మాయి కోసం. ఏం చేయాలంటారు? ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన సావే, లోపల ఉన్న సావే అన్నట్టు అయింది కదా. మరి చచ్చిపోవాలి. అమ్మాయిని చంపినప్పుడు ఆ కడుపులో బిడ్డని చంపుకున్నావు. అరే గడుపుతో ఉందంటే ఎంతో సంతోషం. అరే నా భార్య గడుపుతో అది వదిలిపెట్టి ఇద్దరిని చంపినావు. ఇంకా వాడు ఎందుకు బతకాలి? వాడిని చంపేయాలి. అది ఇన్ని రోజులు అసలు పోలీస్ స్టేషన్ లో పెట్టి ఎందుకు ఉంచారు? అసలు వాని మీద ఒక్క దెబ్బ పడ్డదా? ఎందుకు పడలేదు? ఎందుకు కొట్టలేదు? ఎవరైనా కొట్టారా? అంత చక్కగా పెళ్లి కొడుకు లెక్క చక్కగా వాళ్ళని చూసుకుంటే ఇవాళ రేపు బెయిల్ మీద ఒక ఈయన లాయర్ పోతాడు, తీసుకొని బెయిల్ మీద తీసుకొస్తాడు. వాడు బయటకు వచ్చిన వాళ్ళ అన్నలు బతకనియొద్దు. నిజంగా వాళ్ళ అన్నలకు పౌరుషం ఉంటుంది. నేను చెప్తున్నా, ఒక మంచి చెల్లని పోగొట్టుకుంటారు మీరు. అంత ఏడ్చుకుంటా వాడిని ఏదో ఒకటి చేసిందాక వాళ్ళ అన్నను కూడా ధర్నా చెయ్యాలి, వాళ్ళ అమ్మ కూడా చెయ్యాలి. ప్రభుత్వం కూడా అందరు పట్టించుకోవాలి వాడి కోసం. ఎందుకంటే ఇంకొక ఆడపిల్లకు జరగొద్దు. ఇలాంటి అసలు ఎన్ని జరుగుతున్నాయి. నిన్న కూడా ఒక అమ్మాయిని పెట్రోల్ పోసి తలగబెట్టి చంపిండట. అంటే ఇక పొడుగుతా మరి ఆడశ్రీ అన్నది లేకుండా చేస్తారా? మరి ఆడది లేదు, మీరందరూ ఎక్కడి నుంచి ఉండరు? ఆడది ఉండబట్టే ఇది ఈ భూలోకం. మరి ఆడలనే చంపుకుంటూ వస్తాను. ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన కానీ చర్చలు ఎక్కువైనాయి. ఇది చెప్పాలంటే ఇంకొక మాట చెప్పాలంటే పోలీసు అన్నది భయమే లేదు. రోడ్డు మీద ఇన్నాళ్ళు అట్లా తిరిగినరా? మరి ఇంకేంది? ఎందుకు పోలీసు వాళ్ళు అన్నది ఎందుకు భయం ఉండటం లేదంటే రేవంత్ రెడ్డి గారు ఇంకా పెద్ద పెద్దలో పట్టించుకొని దీన్ని వాడిని బాగా శిక్షించాలి. అంటే బతకనియొద్దు. వాడిని చంపేస్తేనే వాళ్ళు ఊరుకుంటారు. వాళ్ళు ఎవ్వరు కోరు. వాళ్ళని చూస్తుంటే చాలా బాధగా ఉంది ప్రతి ఒక్క ఆడది. ఎందుకంటే అది మనలాంటి బిడ్డ. అది ముదగాల అత్తని కోశకారం పెట్టామని చెప్పాలి. అత్తని కోశకారం పెట్టాలి. వాళ్ళ అత్త చెప్పబట్టే చంపిండు. లేకపోతే ఆమె చెప్పకుంటే వీడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక ఆడమని చంపాలంటే ధైర్యం వెనక ఎంత బలమా ఉంది. వాళ్ళ అత్తకు ముదగాలు కారం పెడితే ఇంకా ఏ అత్తలు కూడా ఇలా చేయరు. ఏ బిడ్డను కూడా ఇలా చంపకుండా మీడియా గాని ప్రతి ఒక్కలే గాని వాళ్ళకి సాయం చేయండి. ఆ కుటుంబానికి ఇంకో ఇంకా ఎందుకంటే వాళ్ళకి తగిన శిక్ష అయ్యాలి. ఆడదాన్ని కూడా చూడొద్దు. ఇప్పుడు ఆడదాన్ని చూడొద్దు. అప్పుడు సూర్యాపేట కూడా గిట్లనే చేసారు. అంటే ఇట్లనే హత్యలు చేసుకుంటా పోతుంటే ఇంకా ఆడది పిల్లలు ఎక్కడ మిగులుతారు? ఆడదన్నదే కరువు అయిపోతుంది కదా. మరి ఆడదన్నదే కరువు అయిపోతుంది. ఇక ఆడ మగ పొరగాళ్ళకి ఆడ పొరగాలు కూడా దొరకరు. ఇలాంటివి చేస్తే అవి కాకుండా ఆపుదానికి వాని తల్లిని వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆ పిల్లని కడుపులో బిడ్డని ఎట్లా చంపిర్రో వాళ్ళని కూడా చంపేస్తేనే ఇంకొకటి భయం గుట్టాలి. వాడిని కడ్డారి మీద తీసుకుపోయేదానికి పోలీస్ స్టేషన్ చక్కగా కూర్చోబెట్టిండ్రు. అదే పోలీసు వాళ్ళు అమ్మ నేను చంపిన నా భార్య అని అన్నప్పుడు అప్పుడు వాళ్ళకి ఎంత కరుకు పుట్టాలి, ఎంత కోపం అన్నది ఉండాలి. అలా
ఆ పిల్లని చంపిన దగ్గరకు వచ్చినావురా అని బట్టలు ఇప్పి రోడ్డు మీద తొక్కుకుంటా కొట్టుకుంటా పోయినట్టుంటే ప్రభుత్వాన్ని కాదు ప్రతి ఒక్కళ్ళం ఆనందించేటోళ్ళం, గవర్నమెంట్ కి సైలెంట్ పెట్టేటోళ్ళము. అది చెయ్యటం లేదు, అందు గురించి అచ్చలు ఎక్కువ అవుతున్నాయి. ప్రేమించిన అని చెప్పి పెళ్లి చేసుకొని నేను చచ్చిపోతా నువ్వు లేకపోతే అని చెప్పి ఇప్పుడు ఆవిడనే చంపేసింది కదా. అదే నా రోజు వాడు మోజన్నా తీర్పుకున్నాడు, మళ్ళీ మంచి పిల్లం వస్తుంది, మంచి కట్నం వస్తుంది. వాళ్ళ అమ్మ చెప్పింది ఆమె వద్దు అన్నది, ఇంటికి తీసుకున్నాడు ఏదో గుంగరం దొంగతనం కారం గీరం కోసింది. మంచి పిల్లం వస్తారా మేము ఇడిపించుకొస్తా నువ్వు వేసాయి అన్నారు. వెనక ఎంత బలం ఉంటేనో ఒక హత్య చేస్తారు, బలం లేని ఎవరు చెయ్యరు. మా పాప నా వదిలేసినా పోయే కదా ఎందుకు అసలు ఏ అమ్మ కన్నా బిడ్డో అసలు ఎందుకు చంపాలా? నీకు ఇష్టం లేక వదిలేస్తా, తల్లిదండ్రులు అమ్మాయిని సాక్కుంటారు కదా. నువ్వు కూడా ఆడదానికి పుట్టావు కదా, మీకు కోసి కారం పెట్టాలి. ఒక్కొక్క ఇలాంటి పనులు చేయకుండా నేను ఈ బూతులు కూడా మీరు పెట్టుండ్రు, ఏం భయం కాదు. డోంట్ కేర్, ఎవడు ఏం పీకలేడు ఆకలేడు. ఎందుకంటే ఇలాంటి అచ్చలు ఆగాలంటే మీరు మీడియా అందరు కూడా వాళ్ళ కుటుంబానికి ఒక సపోర్ట్ చేయండి, ఎందుకంటే ఇంకా జరగకుండా ఇలాంటివి అని కోరుకుంటున్నా.